The Lord Almighty is with us. The God of Jacob is our fortress. సైన్యములకు అధిపత్యకు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. This is the promise for today from Psalm 46:11. 46వ కీర్తన 11వ వచనం నుంచి ఇది నేటి దినపు వాగ్దానమై ఉన్నది. You are not an orphan. మీరు అనాథలు కారు. You are not a lonely, forgotten person. మీరు మరచిపోబడిన ఒంటరి వ్యక్తి కారు. The Almighty Lord is with you. సర్వశక్తిగల దేవుడు మీతో కూడా ఉన్నారు. The God of Jacob, the one who cried, unless you bless me, I will not leave you, shall be your fortress. నీవు నన్ను దీవించితేనే తప్ప నేను విడువను అని యాకోబు ఏ దేవునికైతే మొర్రపెట్టి ఉన్నాడో ఆ దేవుడు మీకు ఆశ్రయమై ఉన్నాడు. He will not leave you. ఆయన మిమ్మును విడువడు. He will be your fortress. ఆయన మీకు ఆశ్రయమైన కోటగా ఉంటారు. Whatever trouble you may be going through, now He will be your fortress, deliver you and lift you up and make you stand up and be blessed. మీరు ఎటువంటి శ్రమలో గుండా వెళ్తూ ఉన్నప్పటికీ ఇప్పుడే మీకు ఆయన ఆశ్రయమైన కోటగా ఉండి పైకి లేవనెత్తి మిమ్మును నిలుపనై ఉన్నారు. Yes, in your trouble, He is your eternal refuge. అవును, మీ యొక్క ఆపద సమయంలో ఆయన మీకు నిత్యాశ్రయమైన దుర్గమై ఉన్నారు. Today He will deliver you. ఈ రోజు ఆయన మీకు విడుదల ఇచ్చును. Today is the day of deliverance. ఈ రోజే మీకు విడుదల సంభవించే రోజు. Cheer up. ధైర్యము తెచ్చుకోనండి. There is a dear sister, Muttalambigai, from Viluppuram in Tamil Nadu, who shared this testimony. తమిళనాడులోని విలుపురం నుంచి అత్యంత ప్రియమైన సహోదరి ఈ రీతిగా తమ సాక్ష్యాన్ని పంచుకున్నారు. She had 2 sons. ఆమెకిద్దరు కుమారులు. They are young partners. వారి యవన భాగస్థులుగా ఉన్నారు. She is a teacher. ఆవిడ ఉపాధ్యాయురాలు. And her sister's son met with an accident. ఆమె సహోదరి కుమారునికి ఆకస్మిక ప్రమాదమైంది. A 10-ton granite slab fell on him. 10 టన్నుల గ్రానైట్ రాయి అతని మీద పడడం జరిగింది. And when they moved the slab, they found him motionless and they said he is dead. వారు ఆ రాయిని కదిలించి చూచినప్పుడు కదలలేక ఉన్న యువకుని చూచి చనిపోయాడని భావించారు. And they took him to the hospital. వారు అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లారు. The doctor said he's almost dead. డాక్టర్లు చెప్పారు ఇప్పటికే చనిపోయి ఉంటాడు అని. Even if he lives, he'll be a vegetable. He can never walk. అతడు ఒకవేళ నడిచినా ఒక కూరగాయలానే ఉంటాడు తప్ప నడవలేడు అని చెప్పారు. The bones on his side were broken. ప్రక్క ఎముకలన్నీ కూడా విరిగిపోయాయి. From the hip to the legs, all the bones were broken. నడుము నుంచి కాలు వరకు ఎముకలన్నీ కూడా విరిగిపోయాయి. And the doctor said, whatever surgery we may do, treatment we may give, he will never walk. ఎటువంటి శస్త్రచికిత్స చేసినా వైద్యం చేసినా అతను ఎప్పటికీ ఏమాత్రము కూడా నడవలేడు అని చెప్పారు. Can't even stand. కనీసం నిలబడలేడు అని చెప్పారు. At that time only he was just married. అటువంటి సమయానికి అతనికి వివాహం అయ్యున్నది. Everybody cried in the family. అందరూ కూడా కుటుంబంలో ఎంతగానో రోదించారు. We comforted the wife. భార్యను ఎంతగానో ఆదరించాము. And we connected with the Jesus Calls prayer tower. యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురంతో వారిని అనుసంధానం చేశాం. And the prayer warriors cried with us. ప్రార్థనా యోధులు మాతో కలిసి ఎంతగానో మొర్రపెట్టారు. And they said, surely God will raise him up and make him stand. నిశ్చయంగా దేవుడు అతన్ని లేవనెత్తి అతడు నిలబడి ఉండేలాగా చేస్తాడని వారు చెప్పి ఉన్నారు. Will make him walk. అతన్ని నడిచేలా చేస్తాడని. God heard that prayer. దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఉన్నారు. Let me tell you, నన్ను చెప్పనివ్వండి. in 3 months' time, he was totally healed and he began to walk normally. 3 నెలల కాలంలో అతడు పరిపూర్ణంగా స్వస్థపరచబడి సహజ సిద్ధముగా నడవడాన్ని ప్రారంభించాడు. Today, he takes his wife in his motorbike across the city. ఈ రోజున అతడు తన సత్యమణిని బైక్ మీద నగరమంతా కూడా తీసుకువెళ్ళగలుగుతున్నాడు. Jesus Christ is alive. యేసు క్రీస్తు సజీవుడు. He is your refuge. ఆయన మీకు ఆశ్రయమై ఉన్నారు. Let's pray for you right now. ఇప్పుడే మీ నిమిత్తమై ప్రార్థన చేద్దాం. Put your hands on the portion where you have the sickness. మీకు ఎక్కడైతే రోగం ఉన్నదో అక్కడ మీ చేతులను ఉంచుకోనండి. Now, you wicked devil, ఇప్పుడు దుష్ట దురాత్మ, you will not bring trouble to this family or to the members of this family. నీవి కుటుంబానికి గాని కుటుంబ సభ్యులకు గాని ఏ సమస్య తీసుకుని రాకూడదు. In Jesus' name, I command you to leave them. యేసు నామములో నీవు వారిని విడిచిపెట్టి వెళ్ళిపోమని ఆజ్ఞయిస్తున్నాను. I command you to come out of their family. వారి కుటుంబంలో నుంచి బయటకు రమ్మని ఆజ్ఞయిస్తున్నాను. Come out, you devils, from their studies, దురాత్మలారా వారి విద్యలో నుంచి బయటకు రండి. from their business, వారి వ్యాపారంలో నుండి, from the borders of all their activities. వారి చర్యల సరిహద్దులన్నిటిలో నుంచి బయటకు రావాలి. Even don't attack their ministries. వారి సేవా పరిచర్య మీద కూడా దాడి చేయకూడదు. Let them have freedom in Jesus' name. వారు యేసు నామములో స్వాతంత్ర్యాన్ని కలిగి ఉండాలి. Now I pray for every broken bone
let it be healed in Jesus' name. ఇప్పుడు విరిగిపోయిన ప్రతి ఎముక కోసం ప్రార్థన చేస్తున్నాను, అవి ఇప్పుడే స్వస్థపరచబడాలి. Let those who are not able to walk in Jesus' name. నడవలేని వారు యేసు నామములో నడచుదురు గాక. Let the brain which is not functioning and those in coma, those paralyzed, be healed in Jesus' name. మెదడు సక్రమంగా లేనివారు, కోమాలో ఉన్నవారు, పక్షవాతముతో ఉన్నవారు యేసు నామములో స్వస్థపరచబడుదురు గాక. Father, Lord Jesus, appear by their side. Lay your nail-pierced hands and heal them and make them walk and be well. యేసయ్య ప్రభువా తండ్రి, వారి ప్రక్కనే ప్రత్యక్షమై వారి మీద మీ మేకులు గాయముల హస్తము నుంచి వారిని ఇప్పుడే మీరు స్వస్థపరచండి. Let their brains function. వారి మెదడు సక్రమంగా పనిచేయును గాక. Eyes open in Jesus' name. కన్నులు యేసు నామములో తెరవబడును గాక. Hand, legs be healed. కాళ్ళు పనిచేయును గాక. Let them be healed. వారు స్వస్థపరచబడాలి. And the skin be healed. చర్మము స్వస్థపరచబడాలి. Every organ come back to life. ప్రతి అవయవానికి మరలా జీవం రావాలి. In Jesus' name. యేసు నామములో. Demonic spirits don't touch them anymore. దురాత్మలిక వారిని ఏమాత్రము తాకకూడదు. Thank you, Jesus. వందనములు యేసయ్య. Thank you, Jesus. వందనములు యేసయ్య. And those who have to go back to studies, go back to work, let them go and let there be joy. ఎవరైతే విద్యకు వెళ్ళాలో, పనికి వెళ్ళాలో వారు సంతోషముగా వెళ్ళి ఆ విధంగా చేయుదురుగాక. Pay for all their expenses, Lord. వారి ఖర్చులన్నిటి కోసమై ప్రార్థన చేయిచు ఉన్నాము ప్రభువా. Let them not have any financial trouble. వారికి ఏ విధమైన ఆర్థిక సమస్య ఉండకూడదు. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. My friend, నా యొక్క స్నేహితులారా, receive the Jesus Calls magazine and it will protect you through the word of God that we publish every month. యేసు పిలుచున్నాడు మాసపత్రికను స్వీకరించండి. ప్రతి నెల మేము ప్రసారము చేసే వాక్యము ద్వారా అది మిమ్మును ఎంతగానో భద్రపరుస్తోంది. It's published in different languages. విభిన్నమైన భాషల్లో ప్రచురితమవుతోంది. Call the number that you see on the screen. తెర మీద మీరు చూస్తున్న నంబర్కు కాల్ చేయండి. And also enroll yourself in the job blessing plan of Jesus Calls. యేసు పిలుచున్నాడు ఉద్యోగ ఆశీర్వాద ప్రణాళికలో మిమ్ముని మీరు సభ్యులుగా చేర్చుకోనండి. Yes, it's for those who are looking for a job and for their jobs to be blessed. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు, ఉద్యోగ ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్న వారి కొరకు. As you sow into the lives of others, God will bless you in your profession. ఇతరుల జీవితాల్లోకి మీరు విత్తనం వెతుతూ ఉండగా దేవుడు మీ యొక్క వృత్తిని ఆశీర్వదించనయ్యున్నారు. God bless you. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. My precious friend, నాకు అమూల్యమైన స్నేహితులారా, we are going to have a prayer get together at Bethesda Prayer Center at Karunya Nagar, which is in Coimbatore. కోయంబత్తూరులోని కారుణ్య నగర్ నందు గల బెతెస్దా ప్రార్థనా కేంద్రం చెంత మనం ఒక ప్రార్థనా సమావేశాన్ని కలిగి ఉండబోతూ ఉన్నాము. Yes, we are going to pray that God will turn your sorrow into joy. దేవుడు మీ దుఃఖమంతటిని ఆనందముగా మార్చివేయవలెనని ప్రార్థన చేయనయ్యున్నాము. So come with all your family members. కనుక కుటుంబ సభ్యులందరితో కూడా కలిసి రండి. Let God wipe away their tears and do miracles for them. దేవుడు వారి కోసం కన్నీటిని తుడిచి అద్భుత కార్యములను జరిగించనివ్వండి. We lay hands on everyone who comes and pray for them in the name of Jesus. వస్తున్న ప్రతి వారికి యేసు నామములో వారి మీద చేతు నుంచి ప్రార్థన చేయడం జరుగుతోంది. And the hand of Jesus will come upon them. యేసు హస్తం వారి మీదకి వస్తోంది. It will come upon you. అది మీ మీదకును వస్తోంది. And you will go back with your sorrow turned into joy. మీ దుఃఖమంతయు ఆనందముగా మార్చబడి మీరు తిరిగి వెళ్ళెదరు. You can come and stay there. మీరు వచ్చి అక్కడ బస చేయవచ్చును. Food facilities are available. ఆహార వసతి సదుపాయములు అక్కడ ఉన్నాయి. Transport facilities are available from the city of Coimbatore. కోయంబత్తూరు నగరం నుండి ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. Just come. కేవలం రండి. Call the number on the screen and they'll give you all the information. తెర మీద కనబడుతున్న నంబరుకు ఫోన్ చేయండి, సమాచారం అంతయు అందించెదరు. డాక్టర్ పాల్ దినకరన్ గారు మరియు వారి కుటుంబ సభ్యులు కోయంబత్తూరులోని కారుణ్య నగర్లో జరగనున్న బెతెస్దా ఆశీర్వాద కూటమునకు మిమ్మును వ్యక్తిగతముగా ఆహ్వానించుచూ ఉన్నారు. తేదీ జూలై నెల 7వ తేదీ ఆదివారం. సమయము మధ్యాహ్నము 2 గంటలకు. వసతి సౌకర్యముల కొరకై వెనువెంటనే మమ్మును సంప్రదించండి. మమ్మును సంప్రదించవలసి ఉన్న మా యొక్క ఫోన్ నంబర్లు 9487846601